నమస్తే. టాలీవుడ్లో ఇప్పుడు మోస్ట్ ఫేవరబుల్ హీరో ఎవరు అంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని చెప్పే పేరు నందమూరి బాలకృష్ణ. ఎందుకంటే ఈ ఏజ్లో కూడా హ్యాట్రిక్ హిట్ కొట్టడం, తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కలకల్లాడుతున్నటువంటి కలెక్షన్స్ను కూడా కొల్లగొట్టే ఏకైక హీరో ఎవరంటే ఖచ్చితంగా బాలకృష్ణ అనే చెప్పుకోవాలి. అయితే అఖండతోని సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నటువంటి ఒక బాలకృష్ణ గారు నెక్స్ట్ రాబోయే సినిమాలు ఏంటి, వాటిని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, డైరెక్షన్ ఎవరిని తీసుకోబోతున్నారు, వీటన్నిటి మీద ఒకసారి చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి అఖండ తర్వాత బాలకృష్ణ గురించి మాట్లాడుకోవాలంటే ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా అన్నట్టు మాట్లాడుకోవాలి. ఎందుకంటే కరోనా సమయంలో కూడా అసలు థియేటర్స్కి పబ్లిక్ని రప్పించినటువంటి ఘనత మాత్రం అఖండకు దక్కుతుంది. ఏ సినిమా కూడా అంత సాహసం చేయనటువంటి సిచ్యువేషన్లో బాలకృష్ణ గారు ఆ సినిమాతో జనాల్ని థియేటర్స్ రప్పించారు. దాని తర్వాత నుంచి ప్రతిదీ హిట్ కొట్టుకుంటూ వస్తున్నారు. అటు వెండి తెర మీద కావచ్చు, బుల్లి తెర మీద కావచ్చు. అయితే ఇప్పటిదాకా అన్ని హిట్లే. ఇప్పుడు బాబీ కొల్లితో కూడా నెక్స్ట్ 109 సినిమా రాబోతుంది. దాని తర్వాత బాలకృష్ణ గారు ఎంచుకున్నటువంటి ఒక సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ డైరెక్టర్లు ఎంచుకుంటున్నారంట అంటే 2024లో ఎన్బికే 109 రిలీజ్ అయ్యే సినిమాల్లో వేసుకుంటే ఈ 109 అనేది రిలీజ్ కాబోతుంది. నేను అనుకోవటం ఈ సంవత్సరానికి మాత్రం ఈ ఒక్క సినిమానే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీని తర్వాత అఖండ 2 బోయపాటి డైరెక్షన్లో అఖండ 2 పట్టాలెక్కుతుంది. అది గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తారని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ బోయపాటికిను అల్లు అరవింద్ గారి కమిట్మెంట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఆ ప్రాజెక్టు బాలయ్య బాబుతోనే అంటున్నారు. అంటే బోయపాటి సూర్యతో కూడా చేయాల్సి, తమిళ హీరో సూర్యతో కూడా చేయాల్సి ఉంది గీతా ఆర్ట్స్ బ్యానర్లో. అది కాదు, ఇది బాలయ్య బాబు సినిమా అని అంటున్నారు. ఎందుకంటే గీతా ఆర్ట్స్కి బాలయ్య కూడా చేయాల్సి ఉంది. అన్స్టాపుల్ వేదిక మీదగా అరవింద్ గారు పట్టించారు కూడా, కాబట్టి ఆ సినిమా ఇదే అని చెప్పి టాకు. అయితే ద్వారకా క్రియేషన్స్ వాళ్ళది ఈ సబ్జెక్టు కొంత లైన్ వాళ్ళది కాబట్టి, సీక్వెల్ కాబట్టి వాళ్ళు అనుమతి తీసుకుని బహుశా ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం అయితే ఉంది. అంటే ఇమ్మీడియట్గా 1BK 109 తర్వాత ఈ బోయపాటి అఖండ 2 పట్టాలు ఎక్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆహా వేదికగా అల్లు అర్జున్ గారు బాలకృష్ణ గారు మాట్లాడుతూ అల్లు అరవింద్ గారు అన్నారు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను అంటే బాలకృష్ణ గారిని ప్లస్ వచ్చేసి చిరంజీవి గారిని ఒకే సినిమాలోకి ఒకే స్క్రీన్ పైకి తీసుకురావాలి అనే ఒక మాట అయితే ఏదైతే అన్నారో అది బాగా వైరల్ కింద మారిపోయింది. అయితే అఖండ 2 అనేది బోయపాటి డైరెక్షన్లో గీతా ఆర్ట్స్ మీద నడవబోతుంది కాబట్టి అఖండ 2లో చిరంజీవి గారిని ఏమన్నా సరే చూడొచ్చు అంటారా? వీళ్ళిద్దరి కాంబినేషన్ కుదరొచ్చా? నేను అనుకోవడం కుదరకపోవచ్చు. ఎందుకంటే ఓ పక్కన చిరంజీవి గారు విశ్వంబర సినిమా చేస్తున్నారు. ఆ సినిమా జనవరి 10 రిలీజ్ అనే డేట్ కూడా ఇచ్చేశారు. కాబట్టి చిరంజీవి గారు డేట్స్ ఇవ్వడం అనేది సాధ్యం కాదు ఒకటి. ఇంకొకటి ఏంటి, వీళ్ళిద్దరినీ ఒకే వేదిక మీద చూసే కోరిక కూడా నెరవేరలేదు. అన్స్టాపుల్ వేదిక మీద ఒకే వేదిక మీద చూడలేకపోయినప్పుడు ఒకే సినిమాలో ఎలా చూస్తాం అనేది నా ప్రశ్న. కాబట్టి వీళ్ళిద్దరినీ ఒక సినిమాలోకి తీసుకురావడం అనేది నేను అనుకోవడం భవిష్యత్తులో కూడా జరగకపోవచ్చేమో అని నేను అనుకుంటున్నా. కాబట్టి అది జరగదు. ఇక అఖండ 2 విషయానికి వచ్చరికి అది. దీని తర్వాత NBK 111 111 ఈ సినిమాకి బాలయ్య ఒక యంగ్ డైరెక్టర్ ఎంచుకున్నట్టుగా సమాచారం అయితే బయటకు వస్తుంది. అతనే రాహుల్ సాంకృత్యాయన్. అతను ఏంటంటే శ్యామ్ నానితో చేసిన, సాయి పల్లవితో చేసిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్. అతను చెప్పిన కథాంశం ఒక లైన్ నచ్చిందని అందుకనే ఆ సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇట్లా అంటే బాలయ్య బాబు సినిమా లైనప్ అంతా ఒక ప్రత్యేకమైన, అంటే ఎన్టీఆర్ గారు కూడా అట్లా చేసేవాళ్ళు. సినిమాలో ఎంపిక చేసినప్పుడు ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత కథల పరంగా కానీ పాత్రల పరంగా కానీ చాలా ప్రత్యేకత ఉండేలా చూసుకోవడం, అలా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అది గతంలో కొంత ఫ్లాపులు మూట కట్టుకున్నారు బాలకృష్ణ గారు. అయితే ఆ టైంలో డైరెక్టర్స్కే పూర్తి స్వేచ్ఛను వదిలేయడంతో కనీసం కథను కూడా పూర్తిగా వినకుండా డైరెక్టర్ పైన నమ్మకంతోనే డైరెక్టర్ ఫ్రెండ్లీగా బాలకృష్ణ ఉండడంతో సో సినిమా తీసే లోపల స్ట్రక్చర్ కూడా మారిపోవడం వల్లనే కొన్ని ఫ్లాప్స్ వచ్చాయని చెప్పి అంటున్నారు. కానీ ఆఫ్టర్ ఇప్పుడు అఖండ తర్వాత నుంచి కూడా ప్రతి ఒక్క స్టోరీ విని దాన్ని ఎలా చేయొచ్చు, దాన్ని ఎలాంటి మోడ్యులేషన్ చేయొచ్చు అని చెప్పి కొంత ప్రత్యేకమైన శ్రద్ధ అయితే పెడుతున్నారు బాలకృష్ణ గారు అని చెప్పి అంటున్నారు. అది నిజం అనుకోవచ్చు? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఈ అఖండ 2 ఉంటుందని. అంటే అందులో భాగంగానే ఇంకొక సినిమా ప్యారలల్గా కూడా మోక్ష సినిమా ఒకటి ఉంది. అది క్రిష్ డైరెక్షన్లో అంటున్నారు. ఈ ఏడాది పట్టాలెక్కే అవకాశం ఎక్కువగా ఉంది. అందులో బాలయ్య ఉంటారా లేదా, ఒకవేళ ఒక ప్రత్యేకమైన పాత్ర ఏమైనా పోషిస్తారా అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. ఒకవేళ ఉంటే గెస్ట్ రోల్లో అది అందులో బాలయ్య ఉండే అవకాశం లేకపోలేదు. ఇవే కాకుండా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో, అంటే అన్స్టాపుల్ ప్రోమో చేసి కట్ చేసిన ప్రశాంత్ వర్మతో కూడా బాలయ్య బాబు హామీ ఉంది. ప్రశాంత్ వర్మ సూపర్ హీరోస్ కాన్సెప్ట్లో
మరి మహాబల అనుకున్నామో లేదా ఇంకోటో కానీ ఏదన్నా కానీ ఒక సూపర్ హీరోగా బాలయ్య జనం ముందుకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు జై హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మకి బాలయ్య డేట్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదు, అదొకటి ఉంది. అలాగే వీరసింహారెడ్డి చేసిన మల్లేని గోపిచంద్కి కూడా బాలయ్య హామీ ఇచ్చారు, హరీష్ శంకర్కి హామీ ఇచ్చారు. అలాగే సుకుమార్తో ఒక సినిమా ఉండదని వార్తలు వస్తుంది. ఇలా బాలయ్య సినిమాల లైనప్ చూసుకుంటే 2024, 2025, 2026 కూడా దాదాపు క్లారిటీతో ముందుకెళ్తున్నట్టుగా మనం అనుకోవచ్చు. అయితే ప్రత్యేకంగా చూసుకుంటే బాలకృష్ణ గారు ఇప్పటిదాకా సీక్వెల్ సినిమాస్ అంటూ ఏది తీయలేదు. ఇప్పుడు తొలిసారి అఖండ 2 అయితే తీయబోతున్నారు. సో అంచనాలు ఇప్పటికే అఖండ ప్రూవ్డ్ కాబట్టి ఇప్పుడు అఖండ 2 అనే దాని మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అది గీట్స్ ఆర్ట్స్ అనేసరికి ఇంకొద్ది స్థాయి పెరుగుతుంది. సో దీని గురించి ఏం చెప్పారు? అఖండ 2లో నేను అనుకోవడం ఏంటంటే ఒక పాన్ ఇండియా సినిమాగా చేస్తారండి ఇది. ఎందుకంటే బాలీవుడ్ ఆర్టిస్టులు కానీ ఇతర భాషల వాళ్ళు కూడా తీసుకొస్తారు. గీత ఆర్ట్స్కి అది అసాధ్యమేమి కాదు. ఎందుకంటే ఆ పాత్రకి ఎక్కడైనా రిసీవ్ చేసుకునే పాత్ర కాబట్టి విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటూ అఖండ 2ని తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దాదాపు దీనికి స్క్రిప్ట్ వర్క్ డైలాగ్ వెర్షన్ కూడా పూర్తి అయిపోయిందనే సమాచారం వస్తుంది. ఎం రత్నం గారు దీనికి డైలాగ్స్ రాశారు అని తెలిసింది. ఎందుకంటే ఈ బాలయ్య బోయపాటి చేసే సినిమాలన్నిటికీ ఎం రత్నం గారే మాటలు రాస్తూ ఉంటారు. ఓకే, గతంలో విజేంద్ర ప్రసాద్ గారికి సినిమాలకు రాసేవాళ్ళు ఎం రత్నం గారు. ఇప్పుడు బోయపాటికి ఎం రత్నం గారే రాస్తున్నారు కాబట్టి డైలాగ్ వెర్షన్ కూడా పూర్తి అయిపోయింది అంటున్నారు. ఈ సినిమాని మాత్రం ఒక రేంజ్లోనే ఒక పాన్ ఇండియా సినిమాగా చేసే అవకాశం ఉంది. చిరంజీవి గారికి విశ్వంబర ఎట్లాగో బాలయ్య బాబుకి అఖండ 2 అలాగా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే సంక్రాంతి బరిలో విశ్వంబర జనవరి 10th అని చెప్పి డేట్ కూడా ప్రకటించేశారు. అయితే ఇప్పుడు బాబీ కొల్లి సినిమా కూడా రాబోతుంది. సో ఏదైనా ఒక సినిమా సంక్రాంతి బరిలో ఉండే అవకాశం ఉందంటారా? సంక్రాంతికి బాలయ్య బాబు సినిమా ఉండకపోవచ్చండి. ఎన్బికి 109 వస్తే దసరాకి ఉండొచ్చు, అంతే తప్ప సంక్రాంతికి ఉండకపోవచ్చు. ఇక అఖండ 2 విషయానికి వచ్చేసరికి అఖండ 2 2025 దసరా కానీ లేదా 2026 సంక్రాంతికి కానీ ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే, అది ఈ మధ్యలో ఏమన్నా మోక్ష చేసే సినిమా 2025లో రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నా అంచనా ప్రకారం అయితే. ఓకే, సో చూద్దాం సార్. మొత్తానికి బాలకృష్ణ గారు సెకండ్ హాఫ్లో ఆయన ఎంచుకునేటువంటి ఒక పాత్రలు కావచ్చు, సినిమాలు కావచ్చు, మరీగా చెప్పుకోవాలంటే కొత్త యంగ్ డైరెక్టర్స్ని ఎంపిక కూడా ఒక కొత్త తరహాలో ఉంది. అది ఆయనకు విజయాలకైతే బాగా ప్రోత్సహిస్తుందని చెప్పుకోవాలి. సో ఇదండి మొత్తానికి యంగ్ డైరెక్టర్స్తోని కొత్త కొత్త కాన్సెప్ట్స్తోని బాలకృష్ణ గారు ఇప్పుడు ఆయన ఎంచుకునే సినిమాలన్నీ కూడా భారీ స్థాయిలో హిట్ అయితే కొట్టబోతుంది. చూద్దాం రానున్నటువంటి సినిమాలు ఏ స్థాయి హిట్ కొడితే చూద్దాం.